ఆ తర్వాత కొన్ని నేషనల్ పార్క్స్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అవి ప్రొటెక్ట్ అవుతున్న ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటి, అది ఏ రాష్ట్రంలో ఉంది అనే దాని గురించి చూస్తాం అన్నమాట. దాన్ని ఒక డయాగ్రామేటిక్ రూపంలో కూడా చూస్తాం మనం. ఈ టేబుల్స్ అండ్ ఈ డయాగ్రామ్స్ మనము RRR SNT పబ్లికేషన్ బుక్ లో కూడా రిప్రొడ్యూస్ చేశారు. సో ముందుగా ఈ ఎనిమల్స్ వచ్చేసి ఇంపార్టెంట్ జంతువు లేదా పక్షి, అది ఏ నేషనల్ పార్క్ లో ఉంది అనేది, తర్వాత ఆ స్టేట్ ఏంటి అనేది ఒకసారి సో అడవి గాడిద వైల్డ్ యాస్ ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. రాణా ఆఫ్ కచ్చి గుజరాత్ లో ఉంటుంది. వైల్డ్ యాస్, సో ఈ టేబుల్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ ఎనిమల్ ఆర్ ఏ బర్డ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లేదా నేషనల్ పార్క్ లో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, అది ఏ రాష్ట్రంలో ఉంది అనేది. వైల్డ్ యాస్ వచ్చేసి రాణా ఆఫ్ కచ్ శాంక్చురీ గుజరాత్ లో. తర్వాత వన్ హార్న్డ్ రైనోసిరాస్, ఒక కొమ్ము గల ఖడ్గ మృగము, వన్ హార్న్డ్ రైనోసిరాస్ అస్సాంలో ఉండే కజిరంగా నేషనల్ పార్క్ లో దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం. ఆ తర్వాత ఏనుగులు అనేవి మెయిన్ గా పెరియార్ నేషనల్ పార్క్ మనకు కేరళలో ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఏసియాటిక్ లయన్ అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఎండమిక్ స్పీసీస్ ఇది. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ లో దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది ఒక పక్షి అన్నమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఇది డిజర్ట్ నేషనల్ పార్క్ అండ్ గటిగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని తెలుగులో ఏమంటారంటే బట్టమేక పక్షి అని పిలుస్తారు అనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది ఇంపార్టెంట్, బట్టమేకల పక్షి అని పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో దీన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ లో ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత ఆలివ్ రిడ్లే తాబేలు టర్టిల్స్, ఇంపార్టెంట్ టర్టిల్ స్పీసీస్ ఇది. ఒరిస్సాలో ఉండే గహిర్మాత టర్టిల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోను, తర్వాత ఋషికుల్య బీచ్ ఆ ఏరియాలో కూడా ఇది ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో ఆలివ్ రిడ్లే తాబేలు, ఈ ఆలివ్ రిడ్లే తాబేలు అనేది అవి సముద్రంలో జీవిస్తూ ఉన్నప్పటికీ రిప్రొడక్షన్ టైంలో అవి బీచ్కి వచ్చేసి ఒకేసారి లక్షల సంఖ్యలో గుంపులుగా ఒకేసారి బీచ్కి వచ్చి ఒడ్డుకు వచ్చేసి అక్కడ పిల్లలను గుడ్లు పెట్టి పొదిగి తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. సో అందువల్ల మళ్ళీ సముద్రంలోకి పిల్లలతో పాటు వెళ్ళిపోతాయి. సో ఈ ఆలివ్ రిడ్లే తాబేలు అనేవి నీటిలో నుంచి ఒడ్డుకు రిప్రొడక్షన్ కోసం రిప్రొడక్షన్ పీరియడ్ లో వస్తాయి అన్నమాట. అయితే ఇవి ఎక్కువగా వాటి నెంబర్ ఎందుకు తగ్గిపోతుంది అంటే ఈ జాలర్లు మత్స్యకారులు చేపల కోసం వేసే వలలు వేసేటప్పుడు వాటితో పాటు ఈ తాబేళ్లు కూడా పడుతున్నాయి అన్నమాట. సో అలా వీటి యొక్క నెంబర్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోతూ ఉంది. అందువల్ల గవర్నమెంట్ కాన్షియస్ గా ఆ మత్స్యకారులు తయారు చేసే వలల్లో ఇవి చిక్కుకుపోకుండా ఉండడం కోసము కొన్ని సపరేట్ స్పెసిఫిక్ మెజర్స్ తీసుకుంటున్నారు. సో అది ఆలివ్ రిడ్లే తాబేలుకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి డాల్ఫిన్స్. ఈ డాల్ఫిన్స్ అనేవి విక్రమశిల గంగా డాల్ఫిన్ అభయారణ్యము బీహార్ లో ప్రొటెక్ట్ చేస్తున్నారు. విక్రమశిల గంగా డాల్ఫిన్ అభయారణ్యం. సో ఈ పేర్లతోనే మోస్ట్లీ ఈ శాంక్చురీస్ ని పిలుస్తూ ఉంటారనమాట. తర్వాత రాబందు వచ్చేసి రామదేవర బెట్ట రాబందుల అభయారణ్యము కర్ణాటకలో వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎలుగుబంటి వచ్చేసి కర్ణాటక హంపి దారోజు ఎలుగుబంటి అభయారణ్యము ఎలుగుబంటి. సాంఘై జింక ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సాంఘై జింక ఆర్ ఎల్స్ డీర్, సాంఘై డీర్ ఆర్ ఎల్స్ డీర్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ మణిపూర్ కీబుల్ లంజావోలో ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇది అక్కడ ఎండమిక్ స్పీసీస్ అని. తర్వాత బరాసింగ చిత్తడి జింక కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఈ రెండింటి మీద కన్ఫ్యూజ్ అవ్వద్దు. సాంఘై డీరు సాంఘై జింక చిత్తడి జింక. సో బరాసింగ ఇది బరాసింగ కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి సైబీరియన్ కొంగ, సైబీరియన్ క్రేను, కేలాడియా నేషనల్ పార్క్, రాజస్థాన్ భరత్పూర్. ఇది ఎవ్రీ ఇయర్ ఈ సైబీరియన్ క్రేను సైబీరియా నుంచి మైగ్రేట్ అయ్యి వస్తుంది ఇక్కడికి. మళ్ళీ దాని సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైబీరియాకు వెళ్ళిపోతుంది అనమాట ఈ సైబీరియన్ క్రేన్ అనేది. సో అది రాజస్థాన్ లోని భరత్పూర్ ప్రాంతంలో ఉండే కేలాడియా నేషనల్ పార్క్ లో ప్రొటెక్ట్ చేస్తారు. జడ్డాన్ కోర్సర్ మన ఏపీలో ఇది ఉంటుందన్నమాట. శ్రీ లంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యము, దీన్ని తెలుగులో జడ్డాన్ కోర్సర్ ని కలివికోడి అని పిలుస్తాం అన్నమాట. ఇది ఏపీలో మాత్రమే ఉంటుంది, ఇది ఎండమిక్ స్పీసీస్, ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఈ జడ్డాన్ కోర్సరు లేదా తెలుగులో దీన్ని కలివికోడి అని పిలుస్తాము. ఇది ఏపీలోని లంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు వరల్డ్ లో. ఇది ఎండమిక్ స్పీసీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జరియాలు, చంబల్ అభయారణ్యం. జరియాలు అంటే మొసల్లో ఒక టైప్, అది ఒక స్పీసీస్, వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్పీసీస్. అది చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో యూపీ, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత గ్రీజ్డ్ జైంట్ స్క్విరల్. జైంట్ స్క్విరల్ అంటే పెద్ద ఉడతలు, మామూలుగా మనకు తెలిసిన చిన్నగా ఉంటాయి. ఈ జైంట్ స్క్విరల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మరి ఎప్పుడైనా ఈ జైంట్ స్క్విరల్స్ తిరుమల వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల నుంచి పాప వినాశనానికి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అక్కడ మనకు చెట్ల పెద్ద ఒక 60-70 మీటర్ల ఎత్తున్న చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్ల మీద ఈ జైంట్ స్క్విరల్స్ కనిపిస్తాయి మనకు. అక్కడ శేషాచలం కొండలలో కూడా ఉంటుంది ఇది జైంట్ స్క్విరిల్. సో అది విరుదునగర్, మదురై, తమిళనాడులో ప్రొటెక్టెడ్ స్పీసీస్ అన్నమాట. నెక్స్ట్ క్లౌడెడ్ లిపోర్డ్. క్లౌడెడ్ లిపోర్డ్ అనేది ఈ త్రిపురలో ప్రొటెక్ట్ చేస్తారు దాన్ని. స్నో లిపోర్డ్, మంచు చిరుత, దీన్ని హెమిస్ నేషనల్ పార్క్, లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, దాంట్లో ప్రొటెక్ట్ చేస్తారు. హల్లాక్ గిబ్బన్. గిబ్బన్ అనేది అస్సాంలో ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత గోల్డెన్ లంగూర్. గోల్డెన్ లంగూర్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రైమేట్ స్పీసీస్ అన్నమాట. దీన్ని చక్రశిల వన్యప్రాణుల అభయారణ్యము మరియు రైమోనా నేషనల్ పార్క్ అని అస్సాంలో ఉండే ఈ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రొటెక్ట్ చేస్తారు. స్నో లిపోర్డ్ అది. తర్వాత గోల్డెన్ లంగూరు. తర్వాత హంగుల్, కాశ్మీర్ స్టాగ్. ఇది ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్, ఎండమిక్ స్పీసీస్ ఇది. దచ్గాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రొటెక్ట్ చేస్తారు. నీలగిరి టార్, దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం మనము. అది ఎండమిక్ స్పీసీస్, వైల్డ్ గోట్, నీలగిరి ఏరియాలో కేరళలో ప్రొటెక్ట్ చేస్తారు. రెడ్ పాండా. రెడ్ పాండా అనేది కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం లోను, అట్ ద సేమ్ టైమ్ సింగలీలా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ లోను దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. బ్లాక్ బక్, కృష్ణ జింక, ఏపీ యొక్క స్టేట్ ఎనిమల్ ఇది. దీన్ని వేలవదర నేషనల్ పార్క్ అని గుజరాత్ లో ప్రొటెక్ట్ చేస్తారు. వైల్డ్ బఫెలో, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ లో ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే ఎనిమల్ ఆర్ బర్డ్ ఏ నేషనల్ పార్క్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో ప్రొటెక్ట్ చేస్తారో అది ఏ స్టేట్ లో ఉంది ఆ నేషనల్ పార్క్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి ఒక ఇండియా మ్యాప్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఒక అందులో కూడా ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటి, ఎక్కడ వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇందులో మనము ఒక మ్యాప్ ఇచ్చాము. సో హెమిస్ నేషనల్ పార్క్ లడక్ లో స్నో లిపార్డ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. తర్వాత డాల్ఫిన్లు, విక్రమ్శిల గంగా డాల్ఫిన్ అభయారణ్యము, రెడ్ పాండా కాంచన్జంగా నేషనల్ పార్క్, వన్ హార్న్ రైనోసిరాస్ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాము, సాంఘై జింక, డాన్సింగ్ డీర్ కీబుల్ లంజావో నేషనల్ పార్క్, రాయల్ బెంగాల్ టైగర్ సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఆలివ్ రిడ్లీ టర్టిల్, గహిర్మతా టర్టిల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అస్సాము, జడ్డాన్ కార్సర్, కలివికోడి, శ్రీ లంక మల్లేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఏపీ, తర్వాత గ్రీజ్డ్ జైంట్ స్క్విరెల్ తమిళనాడు, తర్వాత ఏనుగులు పెరియార్ నేషనల్ పార్క్ కేరళ, నీలగిరి టార్ల్ ఎరవికులం నేషనల్ పార్క్ కేరళ, తర్వాత అడవి గాడిద వైల్డ్ యాస్ రాన్ ఆఫ్ కచ్చి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గుజరాత్, తర్వాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమేకల పక్షి మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్, సైబీరియన్ క్రేన్ రాజస్థాన్, కిలాడియా నేషనల్ పార్క్ భరత్పూర్ ఏరియా, హంగుల్ కాశ్మీర్ స్టాగ్ అంటాం, దచ్చిగామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇవి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మ్యాప్ లో మనకు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయని రిప్రజెంట్ చేస్తుంది అనమాట.